ఆత్మదాన్ని చేసిన దేవుని దగ్గర. దేవుని వారులారా, ఇంతవరకు దేవుని వాక్యం ద్వారా మీరు ఇంటూ వచ్చారు. అయితే ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ భౌతికాయాన్ని, దేవుడు ఏ మట్టితోనైతే మానవుడు తయారు చేశారో తిరిగి అదే మట్టిలోనికి దేవుడు తన దేహాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గర. కాబట్టి ఇంకా ఎవరైతే యేసును అంగీకరించలేదు, రక్షణ పొందలేదో అలాంటి వారికి చివరి సమయంలో కూడా అవకాశం ఇస్తున్నాడు. యేసుప్రభువును అంగీకరించండి, యేసుప్రభు రక్షకుడిగా చేర్చుకోండి. మీరు చనిపోతే కూడా యేసుప్రభువు నమ్ముకొని అలా చనిపోతే భౌతికాయం మట్టిలో కలుస్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి. యేసుప్రభువును అంగీకరించిన వారికి, ఒకవేళ తృణీకరించిన వారికి నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగంలో రొమ్ము కొట్టుకుంటా, ప్రలాపించుట, ఏడుపుట, ఇవన్నీ కూడా తప్పించేవారు ఎవరు లేదు. అయితే యేసుప్రభువు నేను పాపిని సూక్ష్మంలో మోక్షం. యేసుప్రభువు పాపిని ఒప్పుకుంటే యేసుప్రభువు పాపం. ప్రార్థన చేస్తాము. మీ ప్రార్థన చేసి సేవకులందరూ కలిసి మీ మట్టి వేసిన తర్వాత మీరే సేవకులు తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకుల తండ్రి, పరలోకపు దేవ, పరిశుద్ధుడా, నీ పాదములు వందనాలు.